హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈ రోజుల్లో చర్మ వ్యాధులు అనేది సర్వసాధారణం అయిపోయాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఏదో ఒక చర్మ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి వీటన్నిటికీ బయట దొరికే ఏవో ఒక మెడిసిన్ వాడుతూ ఉంటాము. దానివల్ల మనకి తగ్గినట్టుగా అనిపిస్తుంది, కానీ మనకి శాశ్వతమైన పరిష్కారం అయితే దొరకదనే చెప్పాలి. మరి వీటన్నిటికీ కూడా చర్మ సంబంధిత వ్యాధులకి, అలానే మన స్కిన్ గ్లోగా మెరిసిపోవాలనుకునే వాళ్ళకి మంచి బెస్ట్ సొల్యూషన్ ఉంది అనుకోండి. ఎవరైనా వద్దనుకుంటారా కదా? మరి అలాంటి మంచి ప్రోడక్ట్ని మనకి పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు మెడిసినల్ హెర్బలిస్ట్ రాజేశ్వరి గారు. ఇంకా ఆలస్యం ఎందుకండి, పలకరించేద్దామా? నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు కూడా మంచి బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసారు. అదే మనకి సర్వవ్యాపి స్కిన్ కేర్ కదా, చాలా మంచిది. ఇది అయితే మనకి హెల్త్ని, అంటే మనకి స్కిన్ సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తుంది, చర్మాన్ని మెరిపిస్తుంది. అలానే మంచి గ్లోయింగ్ చర్మం కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు అని ఇది వరకు నాతో చెప్పారు. చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి అది ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, దీని వెనుక ఎంత పెద్ద ప్రాసెస్ దాగుంది, ఇవన్నీ కూడా మనం యూఎస్కి తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇది మనకు వచ్చేసి సర్వవ్యాపి స్కిన్ కేర్ అండి. ఈ సర్వవ్యాపి స్కిన్ కేర్ అనేది ఫర్ ఆల్ డెర్మటైటిస్, అంటే చర్మ సంబంధమైన ఏ సమస్య వచ్చినా కూడా ఇట్స్ అ సింగిల్ సొల్యూషన్ అండి. లైక్ సోరియాసిస్ దగ్గర నుండి మొదలు పెడితే ఎగ్జిమా ఉన్నా, మంగుమచ్చలున్నా, చర్మం పైన దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దద్దుర్లు ఉంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్నపిల్లలలో కూడా సోరియాసిస్ వస్తుందండి. ఈ మధ్యలో ఏ ప్రాబ్లం ఉన్నా మనకి ఇట్స్ ఎ కెమికల్ ఫ్రీ సొల్యూషన్. దురదలకు కూడా యూజ్ చేస్తాం. 100% ఇది పనిచేస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకి కెమికల్ ఉండదు. మెయిన్గా మనం కెమికల్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. తగ్గకపోగా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనం ఇంకొక ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి సొల్యూషన్ ఏంటంటే సోరియాసిస్ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా, ఈవెన్ స్కాల్ప్లో సోరియాసిస్ ఉన్నా, బాడీ పైన సోరియాసిస్ ఉన్నా, చర్మంలో వేళ్ళ మధ్యలో చాలా ఉంటాయి. మనము ఇంతకుముందు వీడియోలో కూడా ఒక 2-3 టెస్టిమోనీస్ మనం డిస్కస్ చేసుకున్నాము అబౌట్ స్కిన్ ప్రాబ్లమ్స్. సో అలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఇట్స్ ఎ కెమికల్ ఫ్రీ సొల్యూషన్ అండి. ఇది గోరువెచ్చని నీళ్ళతో మనం ఆ ఎఫెక్టెడ్ ఏరియాని వాష్ చేసుకొని ఆ ఏరియాలో మనం ఈ స్కిన్ కేర్ కనుక మనం అప్లై చేసుకున్నట్టయితే ఆ దురద కానీ ఆ మంట కానీ ఇమ్మీడియట్గా ఒక 1-2 మినిట్స్లో మనకి టోటల్గా తగ్గిపోతుంది. ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోవడానికి డిపెండ్ అపాన్ ద పేషెంట్ సివియారిటీ అండి. ఎట్లా అంటే ఇప్పుడు సోరియాసిస్ బాగా సివియర్గా ఉంది, ఒక 1-2 మంత్స్లో మోర్ దెన్ 80-90% తగ్గిన పేషెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. కొంతమందికి దురదలు, దద్దుర్లు, ఒక విధమైన ఎలర్జీ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు కూడా మనకి ఒక 10-15 డేస్లలో టోటల్గా తగ్గి ఆ మచ్చలు ఒక లేటర్ ఆన్ ఒక 1 మంత్లో అట్లా ఆ మచ్చలు అనేవి తగ్గిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారండి. ఓకే. అలానే ఇప్పుడు మీరు సోరియాసిస్ అంటే పెద్ద పెద్ద వాటికే కాకుండా నార్మల్గా ఫేస్ పైన వచ్చే చిన్న చిన్న డాట్స్, మచ్చలు లాంటివి ఉంటాయి, అలాంటివి కూడా తగ్గిస్తుందా? ఇది ఎలా యూజ్ చేయాల్సి వస్తుంది? తప్పకుండా తగ్గిస్తుందండి. ఇది చర్మ సంబంధమైన వ్యాధులకే కాదండి, మనం ఫేస్ పైన వచ్చే చిన్న చిన్న మచ్చలు కానివ్వండి, మంగు మచ్చలు ఈజ్ అ మేజర్ ప్రాబ్లం అండి. మనకి పిగ్మెంటేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఆఫ్టర్ డెలివరీస్ కానివ్వండి. తర్వాత కొంతమందికి ఈ సన్ వల్ల వచ్చే ట్యాన్ కూడా ది బెస్ట్ ట్యాన్ రిమూవల్ ఇది మనకి. ఇది దీన్ని ఎలా అంటే ఇప్పుడు మనము ఏదైనా చర్మ సంబంధమైన వ్యాధులు, సోరియాసిస్ అలాంటిది ఏదైనా ఉంటే గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకొని ఈ క్రీమ్ అనేది మనం అక్కడ అప్లై చేసుకోవాలి. లేదు అని అంటే మామూలుగా ఫేస్ పైన మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు మంచిగా చక్కగా ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ అనేది మనకి లోషన్ లానే ఉంటుందండి, తీసుకొని మనం ఫేస్ కి, నెక్ కి అంతా అప్లై చేసుకొని మార్నింగ్ లేసి మనము వాష్ చేసుకోవచ్చు. లేదు నైట్ తో పాటుగా మార్నింగ్ కూడా పెట్టుకొని మనం బయటికి వెళ్ళొచ్చు అంటే ఇది కొంచెం ఆయిల్ బేస్ ఉంటుందండి. మార్నింగ్ మనం పెట్టుకొని వెళ్ళాలన్నా కూడా జస్ట్ లైక్ మాయిశ్చరైజర్ లాగా ఇది పెట్టుకోవచ్చు. అండ్ ఫేస్ పైన అప్లై చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా, కొంచెం లైట్ గా తీసుకొని అప్లై చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదండి, అప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. ఇది ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూస్తుంది. ఇది బాడీకి అంతా మనము మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేస్తే మనకి చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది. పొల్యూషన్ వల్ల కానివ్వండి, కొన్ని మనకి అంటువ్యాధులు లాగా ఉంటాయి, అలాంటివి ఏదైనా మనకు సోకకుండా కూడా ఇట్స్ మనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంటుంది మనకి స్కిన్ పైన. ఓకే. సో దీంతో పాటు ఒక ప్యాక్ కూడా కనిపిస్తుంది, దీని కంటిన్యూటీ అదా మనం యూజ్ చేయాలనా?
ఇది నైట్ అప్లై చేసుకొని మనం మార్నింగ్ లేసి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ స్కిన్ కేర్ యూజ్ చేయడం వల్ల రింకిల్స్ తగ్గుతాయి. ఏజ్ వల్ల వచ్చే మనకి ఏజ్ సైన్ ఉంటుంది కదా, మనకి కొలాజిన్ ప్రొడక్షన్ అనేది పెంచుద్ది స్కిన్ లో ఇది. సో స్కిన్ టైట్ అవుతుంది, రింకిల్స్ తగ్గుతుంది, మంచి బ్రైట్ అవుతుంది, కాంప్లెక్షన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అండి. కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ట్యాన్ వల్ల వచ్చే అదంతా డర్ట్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి మంచి గ్లోయింగ్ అండ్ హెల్దీ స్కిన్ ఇస్తుంది మెయిన్లీ. దీంతో పాటుగా ఇది సర్వవ్యాపి స్కిన్ కేర్ అనేది ఒకటి ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ ఉంటుందండి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఒక 25 హర్బ్స్ తోటి మనం తయారు చేస్తాము. ఇది ఇట్స్ ఆల్సో కంప్లీట్లీ ఆయుర్వేదిక్. దీన్ని ఏంటంటే మనం పచ్చి పాలతో కానీ లేదు అంటే మామూలుగా పాలు అసలు అవైలబుల్గా లేదు అన్నప్పుడు వాటర్తోనైనా సరే ఈ ప్యాక్ కలిపేసుకొని మనం ఫేస్ పైన అప్లై చేసుకొని లైట్గా మనము మసాజ్ చేసి వదిలేయాలండి. ఒక 2-3-5 మినిట్స్ మధ్యలో కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఫేస్ పైన వాటర్ స్ప్రింకిల్ చేసుకొని లైట్గా మళ్ళీ అలానే మసాజ్ చేసి రిమూవ్ చేస్తే బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా అవి క్లీన్ అయిపోతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పోర్స్ ఓపెన్ అవుతాయి. ఫేస్ పైన పెట్టుకునే వాళ్ళు ఎస్పెషలీ ఈ ప్యాక్ యూజ్ చేసి ఆ తర్వాత మనకి ఫేస్కి ఈ లోషన్ అప్లై చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ యూ విల్ గెట్. మనకి పోర్స్ ఓపెన్ అయ్యి ఇది మనకి లోపలికి మంచిగా అబ్జర్వ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. అండ్ దాంట్లో పోర్స్లో ఉన్న డర్ట్ కూడా టోటల్గా క్లీన్ చేయడం వల్ల స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది అండి. ఇది మనకి ఫేస్కి అప్లై చేసుకునే వాళ్ళకి. లేదు ఏదైనా డిసీజ్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏంటంటే సోరియాసిస్ కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ విధమైన వ్యాధులు ఉన్న వాళ్ళకైనా చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ లోషన్ అనేది ఎఫెక్టెడ్ ఏరియాలో ఈ క్రీమ్ అప్లై చేసుకుంటూనే ఇది పరిగడుపున ఇది మనకి స్కిన్ కేర్ ప్యాక్ ఉంటుందండి ఒకటి ఈ పౌడర్. దీంట్లో ఏంటంటే మనము ఒక 10 హర్బ్స్ కలిపి చేస్తాం ఇది. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అండి, హర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము వాటర్లో గోరువెచ్చని నీళ్ళల్లో లేకపోతే కొంచెం వేడి నీళ్ళల్లో కలిపి పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఆగి మనకు కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మామూలుగా టీ లాగా సిప్ చేయొచ్చు, లేదా చల్లగా అయిపోయిన తర్వాత కూడా కలుపుకొని తాగేయచ్చు. కొంచెం వేడి నీళ్ళలో కలిపేయాలి దీన్ని. వారానికి వచ్చేసి ఒక 3 సార్లు తాగితే సరిపోతుంది. 3 days తాగాలి, 7 days అవసరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారు సోరియాసిస్ లాంటి వాళ్ళు, ఎగ్జిమా లాంటి ఎందుకంటే లోపల నుండి బ్లడ్ అనేది వాళ్ళకి ప్యూరిఫై అవ్వాలి, ఆ మూలాల నుండి ఆ ప్రాబ్లం పోవాలి. కాబట్టి ఇది తాగుతూ వారానికి ఒక 3 times ఈ పౌడర్ కలుపుకొని ఆ వాటర్ తాగుతూ ఇది అప్లై చేసుకోవాలి. మామూలుగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా మంగు మచ్చలు లాంటివి అలాంటి వాళ్ళు కూడా ఇది తాగొచ్చు అండి. ఇది ప్రాబ్లం ఏమీ లేదు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ పౌడర్ యూజ్ చేసుకుంటూ ఈ లోషన్ అప్లై చేసుకొని ఒక వీక్లీ ఒక 2 times ఈ ప్యాక్ కనుక పెట్టుకుంటే ఫేస్కి అయితే ఇది ఓన్లీ ఇది ఫేస్కి సంబంధించి ఫేస్ హ్యాండ్స్కి కానీ నెక్ కానీ ట్యాన్ ప్రాబ్లం ఉండి కొంచెం మనకి గ్లో అవ్వాలి అంటే ఈ ప్యాక్కి వెళ్ళిపోవాలి. లేదు మామూలుగా లోపలికి తీసుకోవడానికి అయితే ఈ పౌడర్ మనం వాటర్లో కలుపుకొని ఒక వీక్లీ 3 days ఈ తాగుతూ ఇది అప్లై చేసుకోవాలండి. సో మ్యాక్సిమం స్కిన్ డిసీజెస్ మనం రాకుండా చూసుకోవచ్చు, వచ్చినవి కూడా తగ్గించుకోవచ్చు. సూపర్. సో చెప్పాను కదా మనకి బెస్ట్ రిజల్ట్ శాశ్వతమైన పరిష్కారం కావాలనుకుంటే ఇవి ఒక్కసారి యూజ్ చేస్తే మనకి పరిష్కారం అనేది మనమే స్వయంగా అనుభవించి మరి రిజల్ట్ అనేది చూడొచ్చు అనేది హ్యాపీగా చాలా మంది కస్టమర్స్ యూజ్ చేసి చెప్పారు. అదే మాట మళ్ళీ చెప్తున్నారు. ఒక్కసారి ఎలాంటి వాళ్ళకైనా ఎటువంటి సమస్యలు ఉన్నా చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి, అలానే గ్లోగా స్కిన్ మెరిసిపోవాలనుకున్నా కానీ హ్యాపీగా సమస్య రాకుండా ఉండాలన్నా కూడా హెర్బల్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ కాబట్టి హెల్దీగా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. బెస్ట్ రిజల్ట్ అనేది డెఫినెట్గా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ చాలా మంది అడుగుతున్నారు బీపీ షుగర్కి కూడా ఇలా ఆయుర్వేదిక్లో మనకి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎందుకంటే మెడిసిన్స్ వాడి బాగా ఇదవుతున్నారు అనేసి. అలాంటి వాళ్ళ కోసం కూడా మంచి సమస్యకి పరిష్కార మార్గం చూపించండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అది కూడా చేద్దాం. తప్పకుండా ఉన్నాయండి. మనకి బీపీ కానీ షుగర్కి, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి వాటికి కూడా ది బెస్ట్ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి నేచురల్ పద్ధతిలో. తప్పకుండా మనం ఎపిసోడ్స్లలో మనం అది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మా యూఎస్ కోసం మంచి బెస్ట్ ప్రోడక్ట్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి మన న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎంత బాగా పనిచేస్తాయో చెప్పడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కూడా మీ ఛానల్ వాళ్ళకి అండ్ మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్.